सन्मानराज विश्राम जनरल सैयद सलामी शस्त्र खंबे शस्त्र सम्मानराज बाबू शस्त्र सम्मानराज विश्राम ఈ ట్రైపాడ్ ఎవరు దయచేసి ముందు పెట్టుకోవాలండి, ఇక్కడ పెట్టొద్దు. ఈ ట్రైపాడ్ ఎవరు మీడియా మిత్రులు విచ్చేసినటువంటి కలెక్టర్ గారికి సాదరంగా స్వాగతం సుస్వాగతం సార్. గౌరవ కలెక్టర్ గారు గౌరవ వందనం స్వీకరిస్తారు. सम्मानराज जनरल सैयद सलामी शस्त्र सम्मानराज खंबे शस्त्र सम्मानराज बाजू शस्त्र सम्मानराज विश्राम గౌరవ కలెక్టర్ అదే శ్రీ వేముల వీరేశం గారికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినట్టు గౌరవ మంత్రివర్యులు सम्मानराज जनरल सैयद सलामी शस्त्र सम्मानराज खंबे शस्त्र గౌరవ మంత్రివర్యులు सम्मानराज राष्ट्र सैयद सलामी शस्त्र
నరేష్ గారు ముఖ్య అతిథుల్ని తీసుకెళ్తా ఉన్నారు. ముఖ్య అతిథులు ఇన్స్పెక్షన్ కార్యక్రమం జరుగుతూ ఉన్నది ముఖ్య అతిథుల చేత. ఈనాటి ముఖ్య అతిథులు అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇన్స్పెక్షన్ చదువుకు వెళ్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఈ నల్లగొండ పట్టణంలో జరుగుతున్నటువంటి తెలంగాణ ప్రజా పాలన మహోత్సవంలో భాగంగా గౌరవ మంత్రి గారు, గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు ఈ యొక్క కార్యక్రమాలను ప్రస్తుతం పాల్గొని ఇన్స్పెక్షన్ వెళ్తారు. ఉద్యోగాన్ని పనిచేస్తూ బయలుదేరడం ఇన్స్పెక్షన్కు బయలుదేరారు. ఫస్ట్ ప్లాటూన్ కమాండర్ ఆర్ఎస్ఐ కళ్యాణ్ రాజు గారు గౌరవ ముఖ్య అతిథులకు సెల్యూట్ చేస్తూ ఉన్నారు. సెకండ్ ప్లాటూన్ కమాండర్ ఆర్ఎస్ఐ శ్రావణి గారు ముఖ్య అతిథులకు సెల్యూట్ చేస్తూ ఉన్నారు. ముఖ్య అతిథులు గౌరవ వందనాన్ని స్వీకరిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా నల్లగొండ పట్టణంలో జరుగుతున్నటువంటి ప్రజాపాలన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటూ మంత్రి గారు నా తెలంగాణ కోటి రతనాల వీణ ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు మహాత్మా గాంధీ ఆశయం సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూల నాయకత్వం, ప్రజల సుదీర్ఘ పోరాటంలో దేశమంతా 1947 ఆగస్టు 15న స్వాతంత్ర సంబరాల్లో మునిగిపోతే బ్రిటన్ పార్లమెంటు ఆమోదించిన ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ కారణంగా హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రానికి ఇంకా పోరాడాల్సి వచ్చింది. ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ ప్రకారం హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉంటుందని నిజాం రాజు ప్రకటించారు. నిజాం నిరంకుశ పాలనలో భూస్వామ్య జాగీర్దారీ విధానం, వెట్టి చాకిరీ, బలవంత పన్నుల వసూళ్లు,
రజాకారుల దాష్టికం ఆవరణలతో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో నిప్పురవ్వ అడవిని అడ్డుకుంటున్నట్టు చిన్న చిన్నగా మొదలైన నిజాం వ్యతిరేక పోరాటం తెలంగాణ మొత్తం వ్యాపించింది. రైతులు, మహిళలు, సకల జనులంతా ఏకమై ఆయుధాలు ధరించి హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేయాలని సాయుధ పోరాటం ఉధృతం చేశారు. జోగిపేటలో శ్రీ సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన జరిగిన ఆంధ్ర జన కేంద్ర సభ ఆంధ్ర మహాసభగా ప్రకటించుకోవడంతో ఉద్యమం తీవ్రమైంది. అనంతరం ఆంధ్ర మహాసభల ద్వారా మగ్దుం మొయినుద్దీన్, శ్రీ రాజ్ బహదూర్ గౌర్, శ్రీ రామానంద తీర్థ, శ్రీ వాడపాటి హనుమంతరావు, బూరుగుల రామకృష్ణరావు, కొండ వెంకట రంగారెడ్డి, రావి నారాయణ రెడ్డి వంటి మరెందరూ మహానుభావులు తెలంగాణ ప్రజలను చైతన్యపరిచారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నల్గొండ జిల్లా కీలక పాత్ర పోషించింది. నల్గొండ జిల్లా నుండి భీమిరెడ్డి నరసింహారెడ్డి, మొమ్మగారి ధర్మవృక్షం, శ్రీ ఆరుట్ల రామచంద్రారెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, జిట్టా రామచంద్రారెడ్డి, కట్కూరు రామచంద్రారెడ్డి, శ్రీమతి సుశీలాదేవి, సుద్దాల హనుమంతు, మందుల నారాయణ రెడ్డి వంటి ఎందరో త్యాగదనులు తెలంగాణలో స్వతంత్రోద్యమాన్ని ప్రభావితం చేశారు. ఉద్యమ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం తీవ్రమైనది. ఈ పోరాటంలో మహిళా నేతలు శ్రీమతి చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, శ్రీమతి ఆరుట్ల కమలాదేవి గారు కీలక పాత్ర పోషించారు. బండి యాదగిరి రాసిన బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో పోతో కొడుకో నైజాం సర్కార్ కూడా పాట తెలంగాణ సాయుధ పోరాటాన్ని మరో మెట్టు ఎక్కించింది. అంతేకాదు మన తెలంగాణ సుద్దాల హనుమంతు వెట్టి చాకిరిని వ్యతిరేకిస్తూ రాసిన పాలబుగ్గల జీతగాడ అనే పాట సాయుధ పోరాటాన్ని ఉధృతం చేసి రాజరిక ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి ప్రజల్లో చైతన్యం రగిలించింది. భూస్వామ జమీందారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అప్పట్లో నల్గొండ జిల్లాలోని గుండ్రాంపల్లి, కడవెండి, రావులపేట, ఎనిమేదిగూడెం ప్రాంతాలు ఉద్యమానికి కేంద్ర బిందువులుగా నిలిచాయి. గుండ్రాంపల్లిలో 26 మంది సాయుధ పోరాట వీరులను రజాకారులు గుండాలు చంపి బావిలో పాతిపట్టిన దురదృష్టకర సంఘటనను చరిత్ర తన గర్భంలో దాచుకున్నది. హైదరాబాద్లో రాష్ట్రంలో ప్రజలపై రజాకారులు, జమీందారుల దాడులు పెరుగుతున్నాయని గ్రహించిన అప్పటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మరియు హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హైదరాబాద్లో సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయాలని నిజాంకు రాయబారం పంపారు. తమ సంస్థానాన్ని భారత్లో విలీనం చేసేందుకు నిజాం అంగీకరించకపోవడంతో 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం రంగంలో దిగింది. దీనిని ఆపరేషన్ పోలో అని పిలిచారు. ఒకవైపు సాయుధ పోరాటం, మరోవైపు భారత సైన్యం రంగంలోకి దిగడంతో చేసేదేమీ లేక అప్పటి నిజాం భారత యూనియన్లో విలీనానికి అంగీకరించారు. సెప్టెంబర్ 17, 1948 సాయంత్రం డెక్కన్ రేడియోలో యూనియన్లో చేరుతానని నిజాం ప్రకటించారు. అనంతరం 1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బూరుగుల రామకృష్ణరావు గారు ముఖ్యమంత్రిగా, కొండా వెంకట రంగారెడ్డి గారిని ఉప ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నారు. అయితే అదే సమయంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ పేరుతో తెలుగు రాష్ట్రాలను కలపాలనే రాజకీయ ప్రతిపాదన ఒకటి ప్రారంభమైంది. ఈ డిమాండ్పై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రజాప్రభుత్వం మొదట దీన్ని అంగీకరించలేదు. తర్వాత ఇక్కడ జరిగిన భాషోద్యమాలు, రాజకీయ ఉద్యమాలు, ప్రజా ఆకాంక్ష మేరకు ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రాలను కలిపి ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా అప్పటి ప్రధాని నెహ్రూ మాట్లాడుతూ తెలంగాణను అమ్మాయికి అమ్మాయికి పోలుస్తూ అమ్మాయికి తెలివైన అబ్బాయికి మధ్య బంధంగా అభివర్ణించారు.
దార్శనికుడు నెహ్రూ మాటలు ఆ తర్వాత కాలంలో నిజమయ్యాయి. దీంతో 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. పెద్ద మనుషుల ఒప్పందంలోని రక్షణలు అమలు కావడం లేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు మేధావులు ఉద్యమించారు. ఈ ఉద్యమంలో దాదాపు 300 మందికి పైగా అమరులయ్యారు. కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్, జలగం వెంకటరావు, టిఎస్ సదాలక్ష్మి, మదన్ మోహన్, మర్రి చెన్నారెడ్డి మొదలైన ఉద్యమకారులు తొలిదశ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. అవకాశాలను అందరికీ సమానంగా అందించాలనే దృఢ నిశ్చయంతో శ్రీమతి ఇందిరాగాంధీ ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థ తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను తీర్చలేదు, అన్యాయాలను ఆపలేకపోయాయి. ఫలితంగా తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రారంభమైంది. 2011 నుండి తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ నాయకత్వంలో తెలంగాణలో విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు తీవ్ర ఉద్యమం చేశాయి. తెలంగాణ ఉద్యమంలో మన ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కాసల్ శ్రీకాంత్ పాటు ఎందరో నవ యువకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. నా ప్రజలు ఇంత ఉద్యమించినప్పుడు నాకు ఈ మంత్రి పదవి ఎందుకని ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ నుంచి పదవికి రాజీనామా చేశాను. అంతేకాదు ప్రజాక్షేత్రంలో దిగి 11 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు దిగాను. పోలీసు యంత్రాంగం, ఇంటెలిజెన్స్ శాఖ దీక్ష వల్ల కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాణాలకు ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్తున్నప్పుడు ఆయన ఆరోగ్యం ఇప్పటికే క్షీణించింది. ఏదైనా జరగడానికి జరిగితే ప్రజలు తీవ్రంగా స్పందిస్తే ఆపడం ప్రభుత్వం వల్ల కాదని అప్పటి ముఖ్యమంత్రికి నచ్చజెప్తే నన్ను రాత్రికి రాత్రి దవాఖానకు తరలించారు. ఒకవైపు క్షేత్రస్థాయిలో బలమైన ఉద్యమం నడుస్తుంటే మరోవైపు మన ఎంపీలు పార్లమెంటు వేదికగా తమ గళాన్ని బలంగా వినిపించారు. తెలంగాణ ఉద్యోగులు, కార్మికులు తమ ఉద్యోగాలను పరంగా పెట్టి 42 రోజుల పాటు సకల జనుల సమ్మె చేశారు. 2011 మార్చి 10న మిలియన్ మార్చ్ పేరుతో లక్షలాది మంది ఉద్యమకారులు హైదరాబాద్లో కదం తొక్కారు. వంట వార్పు కార్యక్రమాలు, సాగరహారం, నిరసనలు, ధర్నాలతో తెలంగాణ అట్టుడికిపోయింది. దీంతో శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ బిడ్డల త్యాగాలను, పోరాటాలను చూసి చలించిపోయి రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ 6 ప్రతిపాదన ఆధారంగా 2013 జూలై 30న ప్రత్యేక తెలంగాణ కొరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది. 2013 అక్టోబర్ 3న కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత అమరులదే. అమరుల త్యాగం వెలకట్టలేనిది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిపిన మహోద్యమంలో అమరులైన తెలంగాణ బిడ్డలందరికీ నివాళులు అర్పిస్తున్నాను. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రజా ప్రభుత్వం తెలంగాణ అమరవీరుల పట్ల మిక్కిలి గౌరవాన్ని ప్రకటిస్తున్నది. ఇటీవల కోటి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా నామకరణం చేయడం జరిగింది. అలాగే హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టడం జరిగింది. అంతేకాదు మన ప్రజాప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నది. ప్రభుత్వం మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో కొత్త ఉద్యోగాల కల్పన కోసం జాబ్ క్యాలెండర్ ప్రకటించడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల పథకం కూడా ప్రారంభించుకున్నాం. నిరుపేదలకు గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. చరిత్ర కని విని ఎరుగని రీతిలో ఏకకాలంలో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశాం. ఇందులో మన నల్గొండ జిల్లాలో 1,73,000 కుటుంబాలకు 1,433 కోట్లు రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. రుణమాఫీలో నా నల్గొండ జిల్లాకు అత్యధిక లబ్ధి జరగడం నాకు మిక్కిలి సంతోషం కలిగిస్తున్నది. రాబోయే రోజుల్లో మరింత కష్టపడి జిల్లా రైతులకు అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవే కాదు
ప్రజానాయకుడు గద్దర్ గారి పేరు మీద ఢిల్లీ అవార్డు ఏర్పాటు చేస్తున్నాం. అన్నింటినీ రాసిన జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటిస్తున్నాం. పని ఆగితే పరిస్థితులు వస్తే స్వయంగా అమెరికాకు పోయి రాబిన్ స్టెర్న్ బోరింగ్ కంపెనీ CEO లాక్హోమ్తో చర్చించి సమస్యలు పరిష్కరించాను. ఇటీవలనే వారికి 42 కోట్లు కూడా అక్కడి నుంచి రిపేర్ కోసం అమౌంట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు రిలీజ్ చేసి 3 రోజుల కిందనే వారికి స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ నెల 20వ తారీఖున నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు 20వ తారీఖు రోజు పోతున్నాం. రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు కూడా SLBC టన్నులను పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. నా ఈ ప్రయత్నం అంతా నా నల్లగొండ రైతన్న పొలాల్లో పారతో కాలువ మలిపితే నీరు పారే రోజు రావాలనే, కరెంటు మోటార్లు లేని వ్యవసాయం కళ్ళ చూడాలనే ఆ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దయ మీ అందరి ఆశీస్సులతో రాబోయే 2 ఏళ్లలో SLBC టన్నులు పూర్తి చేయాలనే నా సంకల్పం నెరవేరిపోతున్నాం. నాకు ఎక్కడ లేని సంతోషం కలిగిస్తున్నది. అంతేకాదు బ్రాహ్మణ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం త్వరిత పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తానని మాటిస్తున్నాను. నిర్మాణం నా శాఖ ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అంతేకాదు నల్గొండ ప్రజలకు ఎంతో కీలకమైన నేషనల్ హైవే 65 హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి నిత్య ప్రమాదాలతో డెత్ రోడ్గా పేరు పొందడం మనందరికీ బాధాకరం. అందుకే నేను ఎంపీగా ఉన్నప్పటి నుంచి NH 65 పార్లమెంట్లో గెలువెత్తాను. ప్రస్తుతం R&B శాఖ మంత్రిగా NH 65 విస్తరించే ఇబ్బందిగా మారిన కాంట్రాక్ట్ సంస్థలో హోమ్ కోర్టు నియమించారు. 500 కోట్ల గుప్తా గారు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్. सम्मान कार्ड समाप्त हुआ, निष्क्रमण करने की आज्ञा प्रदान करें।
థ్యాంక్ యూ నాన్న.